ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంవత్సరం నుంచి అమెరికా భారతదేశానికి సైనిక పరికరాల అమ్మకాలను పెంచుతోందని, అత్యంత ప్రమాదకరంగా భావించే F-35 యుద్ధ విమానాలను అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ విషయంలో ట్రంప్ ఎటువంటి కాలపరిమితిని విధించలేదు. ఈ ప్రకటన భారత్ అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని ప్రతిబింబిస్తోంది. భారత్ ఈ ఆఫర్ను అంగీకరిస్తే దాని ఆయుధశాలలో F-35ను జోడించిన మొదటి నాటోయేతర, పెసిఫికేతర అమెరికా మిత్రదేశంగా అవతరిస్తుంది. ఇది దాని వైమానిక పోరాట సామర్థ్యాలను గణనీయంగా మార్చగలదు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ను ఎంతో సన్నిహిత దేశాలు కూడా అమెరికా ఇవ్వాలని అనుకోవడం లేదు. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసిందని నాటో కూటమి దేశమైన టర్కీ కూడా వీటిని విక్రయించబోమని గతంలోనే అమెరికా తేల్చెప్పింది. అలాంటిది S-400 వాడుతున్న భారత్కు వీటిని అమ్మాలని భావించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ఆధునిక స్టెల్త్ ఫైటర్ను భారత్కు అందిస్తామని విలేకరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు. F-35 అనేది 5వ తరం స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది అద్భుతమైన వేగం, అధునాతన సాంకేతికతకు ప్రసిద్ధి చెందింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంలో ఓపెన్ ఆర్కిటెక్చర్, అధునాతన సెన్సార్లు, అసాధారణమైన పర్యవేక్షణ సామర్థ్యాలు దీనిలో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు F-35 లైట్నింగ్ II. ఇది అన్ని వాతావరణాలలో ఉపయోగించగల స్టెల్త్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్, గూఢచర్యం, నిఘా వంటి కార్యకలాపాలను కూడా నిర్వహించగలదు. F-35A ప్రాథమిక వేరియంట్. దీని ధర 695 కోట్లు. ఇది F-35B రన్వే లేకపోయినా నిట్ట నిలువుగా గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా అవుతుంది. దీని ధర 990 కోట్లుంటుంది. F-35C దీనిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు. ధర విషయానికి వస్తే 955 కోట్లకు పైగా ఉంటుంది. దీన్ని అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేస్తుంది. దీన్ని ఒకే పైలట్ నడుపుతాడు. దీని పొడవు 51.4 అడుగులు, రెక్కల వెడల్పు 35 అడుగులు, ఎత్తు 14.4 అడుగులు. దీని రేంజ్ 1239 కిలోమీటర్లు. ఇది గరిష్టంగా 50,000 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. దీనికి 4 బ్యారెల్ 25 మిల్లీమీటర్ల రోటరీ ఫిరంగి అమర్చబడి ఉంటుంది. ఇది నిమిషంలో 180 బుల్లెట్లను పేల్చివేస్తుంది. దీనికి 4 ఇంటర్నల్, 6 బాహ్య హార్డ్ పాయింట్లు ఉన్నాయి. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు షిప్, యాంటీ షిప్ క్షిపణులను మోహరించవచ్చు. ఇది కాకుండా 4 రకాల బాంబులను అమర్చవచ్చు. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్టెల్త్ ఫైటర్ జెట్ F-35 అనేక సార్లు కూలిపోయింది. ఒక విమానం కూలిపోయి ఉంటే అమెరికాకు దాదాపు 832 కోట్ల నష్టం జరిగి ఉండేది. ఇది అమెరికా అత్యంత ఖరీదైన జెట్ ప్రోగ్రాం నుంచి వచ్చిన విమానం. లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్ న్యూ మెక్సికోలోని ఆల్బుకెర్కి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. గతంలో దక్షిణ కరోలినాలో ఇలాంటి యుద్ధ విమానం అదృశ్యమైంది. అది తర్వాత ఒక ఇంటి వెనుక కూలిపోయినట్లు కనుగొన్నారు. దక్షిణ కరోలినాలోని జాయింట్ బేస్ చార్లెస్టన్ నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలియమ్స్బర్గ్ కౌంటీలో దాని శిథిలాలు కనుగొనబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.